మామా మ్యారీడ్ లైఫ్ భార్య చెప్పుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. సింగిల్ లైఫ్లో ఏముండయి సత్యనాపడం సత్యనాశనం అయిపోతారు చేసుకున్నారంటే. నేను చెప్పేది నువ్వు ఏ కోరికలు ఉన్నాయి, ఇది లేదంటది అది లేదంటది. ఆమె కోరికలు అన్నావనుకో అది దొరకని కోరికలు. కొండ మీద ఒక కోతిని తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టమంటది, నువ్వు పెట్టవు అది కాదు. మామ పెళ్ళి చేసుకుంటే భార్య బట్టలు విడుతుంది, బోలు తోముతుంది, పోరని మూటి కడుగుతుంది. పెళ్ళి చేసుకోకుంటే ఏమవుతుంది మామ? చెప్పు, నువ్వు చెప్పురా. అబద్ధం మామ, శుద్ధ అబద్ధం. నమ్మిన వాడ మోసపోతావు. ఏం పని చేయదు. ఇల్లు ఉడవది. నువ్వు ఇల్లు ఉడవమన్నావు అనుకో లొల్లు పెడుతుంది, గిన్నెలు దోమలేదన్నావు అనుకో లొల్లు పెడుతుంది, ఇదన్నా అనుకో లొల్లు పెడుతుంది. నీకు తెల్లారులైతే లొల్లులు అయితే గొడవలు అయితే కొట్లాటలు అయితే, అంతమించి ఏముండదు. పెళ్ళి చేసుకుంటే పిల్లలు ఉడతారు, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండొచ్చు. సింగిల్ ఏముందిరా బొంగు. ఇక్కడే పప్పుల కాలెత్తారు మామ. పిల్లలు పుడితే ఎంజాయ్గా ఉంటాం, హ్యాపీగా ఉంటామని ఏముండరు తెలుసా. ఇప్పుడు చెప్తే ఎట్లా ఉండరు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాగానే మినిమం 3 లక్షలు అవుతాయి, టెస్టింగ్లని అవని ఇవని హాస్పిటల్ ఛార్జీలు. తర్వాత ఏ కాలంలో మొత్తం కోసుడు తీసుడేనా. ఒక కోసి తీసిరనుకో 2 లక్షల రూపాయలు ఖర్చు, మొత్తం 5 లక్షల రూపాయలు పట్టుకొస్తారు. 5 లక్షలకు 5 రూపాయల మిత్తితో పట్టుకొస్తారు. ఆ మిత్తి పైసలు 5 ఏళ్ళైనా కూడా ఆపి మారదు. అది మీ బతుకులు గంగలు కలుతాయి. ఏముంది మామ, పెళ్ళి అయింది అనుకో, పెళ్ళి అని చెప్పి 7 గంటలకు బయటికి పోవచ్చు, పర్మిషన్ తీసుకుంటే అయిపోయా. భూమి నుంచి చంద్రమండలం దాకా ఇష్టారాజంగా పోవచ్చు. నిన్ను అడిగేటోళ్ళు లేడు, నిన్ను కొట్టేటోళ్ళు లేడు. 7 గంట అడిగవచ్చు, 7 గంట అడిగి రావచ్చు. బుద్ధున దగ్గర తినొచ్చు, బుద్ధున దగ్గర వండొచ్చు. రైల్వే స్టేషన్లో కూడా వండొచ్చు మామ, బస్ స్టాండ్లో వండొచ్చు. నిన్ను అడిగేటోడు కూడా ఉండడు. అదే పెళ్ళం ఉందనుకో ఇవన్నీ పప్పులే ఉడికాయి, నీ బతుకు అంతే. ఇంట్లోనే వాడు కావాలి. పెళ్ళి చేసుకుంటే అత్తమామల సపోర్ట్ ఉంటుంది మామ, నీకేం తెలుసురా. నా అల్లుడు ఇజ్జెత్తలేడు అంటారు, నా అల్లుడు అజ్జెత్తలేడు అంటారు, పైసలన్నీ ఖరాబ్ చేసిండు అంటారు, ఇంత కట్నం ఇచ్చినామంటారు, అంత కట్నం ఇచ్చింది అంటారు. ఓ ఇజ్జెత్తలేరా తాగుపోతాడు అంటాడు, ఇదంటారు అదంటారు. చుట్టాలలా పోతే నీ ముచ్చటనే చెప్తారు. బయట వాడకట్టు పోతే మా అల్లుడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్తారు. ఈడికి పోయినా మా అల్లుడు గురించి చెప్తారు. నిన్ను మొత్తం నీ బట్టలు ఇప్పి బయట నిలబెడతారు మామ. నిన్ను ఇంటికి పోతే నీ బామ్మది గాడు కూడా దేకరు మామ.